పెట్టుకునే వెబ్ ఆప్షన్స్లో మీకు తెలియక ఒక లో కాలేజ్ పెట్టుకుంటే అదే కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ జరిగితే ఏంటి మీ పరిస్థితి? సో మీరు చాలా నష్టపోతారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఒక కాలేజ్కి ఉండాల్సిన పారామీటర్స్ ఏంటి, ఆ పారామీటర్ రేంజెస్ ఏంటి క్లియర్గా ఈ వీడియో సెషన్లో నేను మాట్లాడతాను. అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అండ్ అలాగే మీకు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కి ఎన్ని సీట్స్ ఇస్తారు, 2 ఇస్తారా, సో 2 ఇస్తే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దాని మీద కూడా క్లారిటీ అందిస్తాను. సో దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే త్రూ అవుట్ మీ ఎంసెట్ జర్నీలో కంప్లీట్గా అంటే నోటిఫికేషన్ ఉండొచ్చు, ప్రాసెస్ ఉండొచ్చు, అండ్ ప్రతి విషయంలోనూ మన ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఈ ఎంసెట్ తర్వాత బీటెక్ కాలేజ్ అడుగుపెట్టిన తర్వాత కూడా మీకు సెమిస్టర్లో చాలా హెల్ప్ అవుతుంది. మన నుంచి క్లాసెస్ ఉంటాయి, M1 క్లాసెస్ ఆల్రెడీ మీరు చూడొచ్చు, ప్లేలిస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి పేమెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే కనుక ఫ్యాకల్టీ. సో ఈ పారామీటర్స్లో రేంజెస్ చెప్తాను, ఆ రేంజెస్ ఆ కాలేజ్కి ఉందో లేదో ఎలా చూసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఫ్యాకల్టీ. సో మనం ఏదన్నా కాలేజ్కి ఎందుకు వెళ్తాం? ఇలా మనకి నాలెడ్జ్ తీసుకోవడానికి. ఆ నాలెడ్జ్ ఇచ్చేది ఎవరు? ఫ్యాకల్టీ కదా. ఆ ఫ్యాకల్టీ దగ్గరే ఏం నాలెడ్జ్ లేకపోతే మనకేం వస్తుంది? కాబట్టి మనం ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఫ్యాకల్టీకి పిహెచ్డీస్ ఉండాలి. కాబట్టి ఏ కాలేజ్లో లెక్చర్స్కి పిహెచ్డీస్ ఉన్నాయో ఆ కాలేజ్ని మీ లిస్ట్లో కన్సిడర్ చేసుకోండి. అది ఎలా తెలుసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకే, సో ప్లేస్మెంట్స్. ఒక కాలేజ్కి ప్లేస్మెంట్స్ లేదు అంటే కాలేజ్ ఈజీ సోలు లేనట్టు. సో మినిమంలో మినిమమ్ 20 lakhs ప్యాకేజ్ ఉండాలి. సో అప్పుడే ఆ కాలేజ్ని మీ దాంట్లో కన్సిడర్ చేసుకోండి. సో ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా ఒక కాలేజ్కి ఉండి తీరాల్సిందే. అప్పుడే ఆ మేనేజ్మెంట్కి స్టూడెంట్స్ యొక్క లైఫ్ మీద ఒక ఈజీ సోలు ఏదో చెయ్యాలి పిల్లలకి అన్నది ఉంది అని అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్. సో మీ కరికులంకి కరెంట్ ట్రెండ్ని మ్యాచ్ చేసేదే ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్స్. సో లైక్ IoT మీద, AI మీద, ML మీద, మిషన్ లెర్నింగ్ మీద, వీటిని మీ దానికి మీ కరికులంకి అనుసంధానం చేసేదే ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. సో కరెంట్ ట్రెండ్ మీద ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ చేపిస్తేనే ఆ కాలేజ్ బాగా ఉన్నట్టు. సో చేపిస్తున్నా లేదా ఎలా తెలుసుకోవాలో కూడా నేను చెప్తాను లాస్ట్లో, టెన్షన్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ NAC అండ్ NBA రెండింటికి అక్రిడేట్ ఉండాలి. అండ్ A+ రేంజ్ ఉండాలి. A+ రేంజ్ ఉండాలి. తక్కువలో కనీసం A అని ఉండాలి. A+ ఉంటే చూసుకోక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకు సార్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ మనకేం పని అంటే, మీకన్నా ముందు మినిమం 10 బ్యాచెస్ బయటికి వెళ్ళి ఉండాలి. అప్పుడు ఓకే దాంట్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఏంటి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు చూసుకోవాలి అంటే, మీకన్నా ముందు ఒక 10 బ్యాచెస్ బయటికి వెళ్ళాలి. అప్పుడు ఆ కాలేజ్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ లైబ్రరీ. సో లైబ్రరీ ఫీజు మన దగ్గర సపరేట్ తీసుకుంటారు, కానీ లైబ్రరీ బుక్స్ మాత్రం మెయింటైన్ చేయరు. లైబ్రరీలో జర్నల్స్ ఉండొచ్చు, ఆథర్స్ రాసిన బుక్స్ ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్. కాబట్టి లైబ్రరీలో ఎంత వాల్యూమ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు లైబ్రరీ అనేది ఖచ్చితంగా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ల్యాబే అసలు మెయిన్ సోల్. ఇంటర్మీడియట్లో మనకి లెసన్ అయ్యగానే ల్యాబ్ తీసుకెళ్ళి చూపించాలి, కానీ అలా చేయరు. అంత తీరి నడిపిస్తారు. లాస్ట్లో 1 monthలో ఏదో జస్ట్ చూపించేస్తారు, ఏదో మేనేజ్ చేస్తారు. కానీ అలా బీటెక్లో జరగకూడదు. ల్యాబ్లో ఖచ్చితంగా ఎక్విప్మెంట్ ఉండాలి, దానికి తగ్గట్టుగా అన్నీ కూడా ఉండాలి. ఖచ్చితంగా ల్యాబ్ నుంచే మీకు అసలు సోల్ బయటకు వస్తుంది. కాబట్టి ల్యాబ్ పర్ఫెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలి. అన్ని ల్యాబ్స్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, ఉండాల్సిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా కావాలి. ఇది చాలా క్రూషియల్. నెక్స్ట్ క్లాస్ స్ట్రెంత్. సో మనకి మ్యాక్సిమం 50 ఉండాలంతే, ఇంకా కొంచెం అంటే 55 వరకు, అంటే లాస్ట్ 60-70 కూడా మెయింటైన్ చేస్తే కొన్ని అది వెళ్ళకూడదు మనం. క్లాస్ స్ట్రెంత్ మ్యాక్సిమం మనకి ఎంత ఉండాలి? 50 కన్నా మించకూడదు. సో నెక్స్ట్ హాస్టల్. సో దూరంగా ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం హాస్టల్ ఉండాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ జర్నీ కొంతమంది ఇబ్బంది పడతారు. కాబట్టి కనీసం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు అన్నా కొంతమంది హాస్టల్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఏంటంటే థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్లో అలా వెళ్దామని చూస్తారు. కానీ మీరు వెళ్ళాలి, దూరం అవుతుంది, దగ్గరగా హాస్టల్ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు కాలేజ్ ఖచ్చితంగా హాస్టల్ అనే ఈ సపోర్టివ్ ఉండాలి. చాలా కాలేజ్కి ఉండవు, కానీ హాస్టల్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో నేను చెప్తాను. క్లియర్ కదా? సో ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి.
ఫ్యాకల్టీస్కి పిహెచ్డీస్ ఉండాలి, ప్లేస్మెంట్స్కి మినిమం 20 lakhs ఉండాలి, ప్రాజెక్ట్స్ లేటెస్ట్ ట్రెండ్ ఉన్న దాన్ని బట్టి లేటెస్ట్ మార్కెట్ బట్టి ప్రాజెక్ట్స్ చేయించాలి, NAAC NB అక్రిడిటెడ్ ఉండాలి, A+ ఉండాలి, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ మినిమం 10 batches బయటికి వెళ్ళిపోయి ఉండాలి, అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్ మంచి వాల్యూమ్స్ మెయింటైన్ చేయాలి, ల్యాబ్ చాలా ఎఫిషియెంట్గా మెయింటైన్ చేయాలి, క్లాస్ 10th మ్యాక్సిమం 50 ఉండాలి, హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి. సో ఇవి ఎలా తెలుస్తాయి అంటే మీరు కాలేజ్కి వెళ్ళి పర్సనల్ విజిట్ చేయొచ్చు, లేదా వీళ్ళ యొక్క కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చూసినా మీకు అర్థమవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో కనుక ఈ డీటెయిల్స్ పెట్టలేదు అంటే వాళ్ళ దగ్గర లేదు అన్నట్టు, పెట్టారు అంటే అక్కడ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ప్లేస్మెంట్కి సంబంధించి ప్యాకేజ్ పెట్టలేదంటే అక్కడ ప్లేస్మెంట్స్ లేవు అన్నట్టు. సో అది మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో టాప్ కాలేజ్ అన్నింటి కూడా క్లియర్గా చూపిస్తారు. లైక్ CBIT ఉండొచ్చు, MGIT ఉండొచ్చు, లేదా VNR లేదా GCTC శాంపుల్ తీసుకోండి. GCTCలో చూసుకుంటే కనుక మనకి ఫ్యాకల్టీకి PhDs ఉన్నాయి. అరౌండ్ GCTCలో 116 PhDs కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే 116 ఫ్యాకల్టీస్కి PhDs ఉన్నాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే GCTC పర్ఫెక్ట్గా ఫ్యాకల్టీ ఈ ఆప్షన్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తున్నట్టు. అండ్ ప్లేస్మెంట్స్ GCTCకి చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మనకి 41 lakhs. సో 41 lakhs మినిమం 20 lakhs ఉంటేనే సూపర్, కానీ ఇక్కడ ప్లేస్మెంట్స్ GCTCలో మనకి అరౌండ్ 41 lakhs. సో GCTC MCET కోడ్. సో GCTC అంటే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ చూసుకుంటే 13 ఇంటర్నల్ అండ్ 12 ఎక్స్టర్నల్, అండ్ అలాగే సపోర్టెడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్గా బయట నుంచి కూడా సపోర్ట్ చేసి చేయించినవి ఉన్నాయి. అండ్ ఇంటర్న్షిప్స్ చూసుకుంటే IoT మీద, AI మీద, ML మీద లేటెస్ట్ ట్రెండ్ అన్ని కూడా ఫాలో చేస్తూ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. సో GCTC ఇది కూడా ఫిల్ చేస్తుంది GCTC. అండ్ NAAC అండ్ NB అక్రిడిటెడ్ అండ్ A+ GCTCకి. కాబట్టి అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ GCTC గీతాంజలి కాలేజ్ యొక్క ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే మనకి 2005, అంటే సో 10 batches ఏంటి, ఇంకా చాలా బ్యాచెస్. సో ప్లేస్మెంట్ దగ్గర 41 ప్యాకేజ్ దగ్గర అర్థమైపోయింది మనకి GCTC ఎంత మంచి కాలేజ్ అని. లైబ్రరీకి వచ్చేసరికి 47,000 బుక్స్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా జర్నల్స్ ఉన్నాయి, ఇవి కాకుండా ఆథర్స్ బుక్స్ ఉన్నాయి. కాబట్టి బల్క్ మనకి ఉన్నట్టు. సో లైబ్రరీగా కూడా ఎక్సలెంట్ మెయింటైన్ చేస్తుంది. ల్యాబ్స్ లేటెస్ట్ అండ్ ఎఫిషియెంట్గా చాలా బాగుంది. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. క్లాస్ 10th వచ్చేసి GCTC మెయిన్గా ప్లేస్మెంట్స్ తర్వాత అంత ఇంప్రెసివ్గా క్లాస్ 10th అని చెప్పాలి. కేవలం 45 to 48, అంటే మన మ్యాక్స్ 50 అనుకున్నాం, కానీ ఇక్కడ 45 to 48తోనే చూసుకుంటున్నారు. అంటే కరెక్ట్గా స్ట్రెంత్, అంటే క్లాస్ 10th కరెక్ట్గా ఉన్నట్టు. మరి 60-70 ఉంటే ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్ని ఫోకస్ చేయలేడు. 45 to 48 ఉంటే సో ఆయన చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు డౌట్స్ రేజ్ చేయాలన్నా వినడానికి ఆయన కుదురుతుంది. కాబట్టి క్లాస్ 10th కూడా చాలా ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉంది. నెక్స్ట్ GCTCకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి మనకేమైనా ఇబ్బంది అనిపిస్తే హాస్టల్లోనే ఉండి చదువుకోవాలంటే చాలా కుదురుతుంది. అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇలాగ చూసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మనం GCTC గీతాంజలి కాలేజ్కి ఎలాగైతే చూసుకున్నామో ఫ్యాకల్టీ PhDs ఉన్నాయా, ఉన్నాయి. 116 లెక్చర్స్కి అరౌండ్ PhDs ఉన్నాయని. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అరౌండ్ 41 lakhs, చాలా పీక్స్ 20 lakhs మనం మినిమం అనుకున్నాం. 41 lakhs అంటే చెప్పొద్దు. ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ లేటెస్ట్ దాని మీద ప్రాజెక్ట్ 25 ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్న్షిప్స్ అన్ని కూడా లేటెస్ట్ ట్రెండ్ మీద IoT అండ్ ML లేటెస్ట్ ఏదైతే మార్కెట్ ఉందో దాని మీద. దాంతో ఏమవుతుందంటే 4 years తర్వాత మీ కరెంట్ ట్రెండ్ మీద, కరెంట్ మార్కెట్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ NAAC అండ్ NB అక్రిడిటెడ్ A+ రేంజ్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2005, లైబ్రరీ మంచి వాల్యూమ్స్ ఉన్నాయి, ల్యాబ్ ఉంది. క్లాస్ 10th వచ్చేసి 45 to 48, 45 ఉంటుంది, కొంచెం ఎక్కువైతే 48 అంతవరకే. చాలా మంచి మెయింటెనెన్స్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలాగా మనం ఎలా GCTC చూసుకున్నామో అలాగా మీరు కాలేజ్ అనుకుని, అలాగే ఇప్పుడు అయితే అలాగే GCTC డిస్కస్ చేసామో అలా దాన్ని కూడా చూసుకుని మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ మాట్లాడితే కనుక సింపుల్గా మీరు వెబ్ ఆప్షన్స్లోని ఫస్ట్ టాప్ కాలేజెస్, తర్వాత బెస్ట్ కాలేజెస్, అలాగా తర్వాత కట్ ఆఫ్ తగ్గట్టుగా మీ కాలేజ్ సెట్టింగ్ అని చేసుకోవాలి. మీకు టైప్స్ ఉన్నాయి. ఎలాగంటే కాలేజ్ బేస్డ్ ఆన్, లేదా బ్రాంచ్ బేస్డ్ ఆన్, లేదా కాలేజ్ని బ్రాంచ్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒకటి ఉంది. సో ఇలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ వీడియో ఉంది, అది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ పిన్ కోడ్ చేస్తున్నాను, కామెంట్ సెక్షన్లో క్లిక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఎన్ని సీట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే కేవలం ఒక్క సీటే ఇస్తారు. అది కూడా మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఉన్న కాలేజెస్లో సీట్స్ ఖాళీగా ఉంటే
ఒకవేళ మనం పెట్టుకున్న కాలేజెస్లో మన ర్యాంక్కి సీట్ ఖాళీగా లేకపోతే సీట్ అలాట్ అవ్వదు. క్లియర్ కదా? సో మీరు సీట్ అలాట్ అవ్వకుండా ఉండకూడదు. మీకు మీ ర్యాంక్ కన్నా బెటర్ కాలేజ్ కావాలి అంటే ఖచ్చితంగా మన పర్సనల్ మెంటర్షిప్ తీసుకోండి. సో అప్పుడు మీకు ప్రతిదానికి గైడెన్స్ వస్తుంది. మీరు మిస్టేక్స్ చేయకుండా మేము చూసుకుంటూ ఉంటాం కాబట్టి మిస్టేక్ అవ్వదు. మీ ర్యాంక్కి మంచి కాలేజ్ ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి phase 1, phase 2, phase 3 3 ఫేజెస్కి మన సపోర్ట్ ఉంటుంది. మెంటర్షిప్ ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.